పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ గురించి ఆ మధ్యన కూడా మాట్లాడారు. అక్కడ ఉన్న పబ్లిక్ ఆయనతో చెప్తారు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. ఆ విషయం లేదు, ఖచ్చితంగా ఉండాలని అప్పుడే కదా హోంమంత్రి గురించి అన్నప్పుడు హోంమంత్రి కూడా రియాక్ట్ అవ్వడం వేరేగా జరిగినటువంటిది. బట్ అది డైవర్ట్ అయిపోయింది. అసలైతే అక్కడ ఆయన నోటీస్కి వస్తుంది ఈ గంజాయికి అలవాటు పడుతున్నటువంటి యువతరానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ప్రయత్నిస్తుంటే ఆయన నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం మూలపేటలో ఇల్లు అద్దెకి తీసుకుని మరి గంజాయి సేవిస్తున్నట్టు యువకులకు సంబంధించినటువంటి ఉదంతం బయటపడింది. గత రాత్రి గంజాయి సేవిస్తున్న యువకుల్ని పట్టుకుని పోలీసులకి స్థానికులు అప్పగించినటువంటి విషయం ఇప్పుడు పెద్ద కీలకమైనటువంటి అంశమైంది. తద్వారా వాళ్ళు ఆ విజువల్స్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది బ్రో మీరు ఇక్కడ రూమ్ ఉంది చూడండి అని చెప్పి మీరే అన్నారు. అదే సాయంత్రం వచ్చి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే వచ్చి చూసుకోండి రూమ్ అన్నారు కదా భయ్యా. ఉన్న పలానా కొట్టబోతున్నాను అక్కడ సొల్లు మాట్లాడు. 4000 నిన్న రూమ్ లో ఏం చేశారా మీరు? చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పారు. నిన్న రూమ్ లో ఏం చేశారు మీరు? వచ్చారా? మరి ఇప్పుడు వచ్చిన నాటకాలు దిగుతారట మీరు? ఇప్పుడు వచ్చిన నాటకాలు దిగుతారేటి? ఇప్పుడు వచ్చి మేమైతే ఇప్పుడు నిన్న వచ్చారు మళ్ళా నిన్న ఎప్పుడనే నైట్ వచ్చి పడుకునే నైట్ వచ్చి పడుకోవడం పెట్టరా? మీ సొంత లేదు ఏమన్నా రూమ్ తీసుకున్నా ముందు స్టేషన్ తెలుసుకున్నా లోపల నెంబర్ బోర్డులు ఉన్నాయి. మాట్లాడు ఫోన్ లేదు కదా. రూమ్ ఉందని చెప్పాడు. రూమ్ మీద చెప్పాడా? రూమ్ అద్దెకిస్తానని చెప్పారు. మధ్యాహ్నం మాట్లాడాను అన్నాడు. తాళం తీసుకుందా? తీసుకున్నా వేసుందా తాళం? తాళాలు తాళం నాది. అయితే ఎవరెవరు వచ్చి గంజాయి కొడతామని చెప్పేసి కంప్లైంట్ రేస్ చేసాను ఆల్రెడీ. సో అయితే ఇప్పుడు ఎవరైనా పిఠాపురం అంటే నువ్వు వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇంట్లో ఎవరు ఇలా తాళం పగల కూడా లోపల వచ్చి గంజాయి కొడుతున్నారు సార్. ఇలా ఫాస్ట్గా వస్తే బాగుంటుంది సార్. అది స్థానికులే పోలీసులకి సమాచారం ఇచ్చి మరి అప్పజెప్పినటువంటి ఉదంతం.